యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రి సిబ్బందికి 82 మందికి షాకోస్ నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని 3 గంటల పాటు క్షుణ్ణంగా పరిశీలించి ఆకస్మిక తనిఖీ చేశారు. విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమయపాలన పాటించని 63 మందికి షాకోస్ నోటీసులు జారీ, విధులకు గైహాజరైన 19 మందికి షాకోస్ నోటీసులు జారీ. మీరు గవర్నమెంట్ ఫ్రీ అంటే నమ్మకం లేక ప్రైవేట్ లో పోతారు. మీరు కాదు కొంతమంది లైటింగ్ తక్కువ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు మీ ఎండి ఎవరు? పోయింది రమ్మని చెప్పి ఒకసారి రివ్యూ చేద్దామని. ఎన్ని సంవత్సరాలు చేస్తారండి? కాంట్రాక్టర్ నోటీస్ ఇవ్వాలా నా ఇన్స్పెక్షన్ ఎన్ని సంవత్సరాలు చేస్తారు? ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతారా? తీసిపడేయండి. 60C కింద వేయడం పెట్టండి. ఎందుకు పెంచి పోషించడం? ఏం చేస్తే ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? మొత్తం దెబ్బతింటుంది మాకు. మీరు పని చేయట్లేదు. తీసిపడేయండి కాంట్రాక్టర్ని. ఇన్ని సంవత్సరాల ఏం పంపిస్తాం? పని జరగట్టే నత్తనడక నడుస్తుంది. పనిదాన్ని నెంబర్ పెట్టినా నా ఉండే మరి ఎక్కడ పోయింది? ఎవరు మీ ఎస్సీ ఎవరు? ఈఎన్సీ ఎవరు దీనికి? సరే కలపండి, చేయండి. నాకు నెంబర్ పెట్టి ఆయనతో మాట్లాడు. చెయ్యి కాదా బాబు, మీ ఎంపీ గారి నెంబర్ నాకు ఇక్కడ పోయింది. ఆయన చేయడు. నువ్వురా నందన, ఇక్కడ నందన ఫస్ట్ కాన్పేర్ ఏం తెలుసు? ప్రైవేట్ లో పని పోనీ ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఫస్ట్ ఒక్కసారి వచ్చినా 2 సార్లు వస్తాను. అసలు రాని వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీ కాబట్టి వాళ్ళకి ఒక అపనమ్మకం చెప్పాలి. వెరీ గుడ్. కింది నుంచే లేదు. ఏం పేరు పెట్టిరా? ఇప్పుడు ఎవరు మరి మంచిగా వీడిక్కడేనా? మన బ్రాండ్ అంబాసిడర్ చేయొచ్చు మా దగ్గర. మంచిగా తెలుసు కదా, అందరు పెట్టద్దు మనం. తినేటట్టు ఉంటుంది కదా, మంచిగా ఉందా లేదా? మీ ఎవరు వచ్చారా? మీ నాయన కానీ ఏమైంది అమ్మా? ఎవరండి? సరిపోతాయి. అసలు ఎంసీఏ సపరేట్ చేయొచ్చు. కింద ఎంసీఏ చేసి జనరల్ చేయొచ్చు. అంటే ఓటీ అంతా కూడా కిందనే ఉంటుంది. ఎంసీఏ అట్లా చేస్తుంది. అదే ప్లాన్ కూడా అదే. ఎంతకాలం డిపెండింగ్ ఆన్ ద జస్టిస్ చేస్తారండి. ఎంత ప్రీమెచ్యూర్ అడగాలని బట్టి బాగా ఎక్కువ ఏ టైంలో చూస్తారు? ప్రతి అవర్ చూస్తారా? ఎవ్రీ ఓకే మన చాటింగ్ అవర్లీ బేసిస్ మంచిగా ఉందా? ఇక్కడ మంచిగా చూసిరా? నార్మల్ సాధారణ కాన్ఫైన్. మరి ఊరోళ్ళందరికీ గవర్నమెంట్ దవాఖానాలు చేసుకోవాలని చెప్పాలి మనం. ₹20 ఖర్చు అయిందా? మందులు ఫ్రీగానే ఇస్తాను, ఇంజక్షన్లు ఫ్రీగానే ఇస్తాను,
ఇంటి దగ్గర దిగబెడతారు, మధ్యాహ్నం అన్నం పెడతాను. మరి ఊ అంటే ప్రైవేట్కి ఎందుకు పోతాను? ఇప్పుడు 20,000 అవుతుంది బయటికి నార్మల్ కూడా 50,000. నార్మల్ కూడా 50,000. బిడ్డడం తిరిగితేనే ఆపరేషన్ అంటే 70,000 అవుతుంది. నువ్వు చదువుకున్నావు కాబట్టి చెప్పాలి సార్. ఇక్కడైతే ఏం లేదు కదా. ఎవరైనా నర్సులు పిలిస్తే ఇసుకుంటుందా? మంచిగా చూసుకుంటుంది. ఫస్ట్ ఇయర్ ఎవరు తల్లి భార్య అక్కడ చూసి రా డాక్టర్ ఏ ఇబ్బంది కాలే కదా. ఎక్కడికి పోతుంది? గవర్నమెంట్లోనే పోవాలి అందరూ. వాళ్ళు ఇక్కడే ఇక్కడ సంతోషమే కదా. రూపాయి ఖర్చు కాలే, బయట మందులు అంటే ఏం రాయలే కదా. అక్కడ దవాఖానాలు ఎక్కడ చూసుకున్నాం మరి? గవర్నమెంట్ ఈ 8 నెలలు 9 నెలలు రెగ్యులర్ నెల ఇక్కడికి వచ్చేదా? నీ మండలం మీద ఉన్నావు. మోడకొండూరు పిఎస్సీలో ఉండే కదా. గుట్టలో ఒక పిఎస్సీ ఉంటుంది, దానికి కూడా పోలేదు ఇక దగ్గరే కాబట్టి. ఆనందం కూడా లక్ష్మీ అయితే వాళ్ళే అమ్మాయిలే మంచి ఉంటుంది. అర్థమా అమ్మాయిలే మంచి మీరే తల్లిదండ్రులు మంచిగా ఉంటుంది. అర్థమైందా? మన దాంట్లో ఆ భావన ఉండదు. సరే మంచి చూసి ఎవరైతే తల్లి అమ్మాయిలే కావాలి. మరి ఎంత మంచిగా చూసినా మరి ఎందుకు ప్రైవేట్లో ముగ్గురేసి కొంతమంది లక్షల రూపాయలు చెల్లించుకుంటారు. మన దగ్గర రూపాయలు ఎక్కువ చేస్తాను కదా. మంచి చేస్తున్నా లేదా? డబ్బులు అడుగుతురా? మగ పిల్లలు 2,000 3,000 అడుగుతురా? ఏం లేదు. మందులన్నీ ఇక్కడే రాస్తురా? మరి దింపేటప్పుడు కూడా 108 దింపుతారా? కావాలంటే దింపుతారు. అది కూడా ఉంది మరి సౌకర్యం. ప్రైవేట్లకి ఎందుకు పోతారు? ఇక్కడే మిగతా వాళ్ళకి చెప్పాలి. మీరు బాగా చూస్తున్నారు, రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు కదా. అంటే వచ్చిన వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళకి చెప్పాలా? మీరు చెప్తామా? చెప్పాలి కదా బయటకి. మీ వాడకం అంతా చెప్పాలి. ప్రైవేట్లో పోవచ్చు.